హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి లిక్విడిటీ గ్రాబ్. ఈ లిక్విడిటీ గ్రాబ్ గురించి కనుక మీరు తెలుసుకోకుండా వెళ్ళి ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే కనుక ఖచ్చితంగా లాస్ అవుతారు. ఎందుకంటే ఈ లిక్విడిటీ గ్రాబ్ మీదే ఆప్షన్ ట్రేడింగ్ అంతా రన్ అవుతూ ఉంటుంది. అది ఎలాగో నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే కనుక లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మనల్ని ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే ఇలాంటి కంటెంట్ అంతా షార్ట్ ఫార్మేట్ లో వీడియో రికార్డ్ చేసి మీకు అయితే అప్లోడ్ చేస్తున్నాను. మీకు ఇంకా క్లారిటీగా అనేది అర్థమవుతుంది. సో ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వండి. ఇంకేం మాత్రం లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఇంకా టాపిక్ లోకి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు లిక్విడిటీ గ్రాబ్ అంటే ఏంటో తెలుసుకునే ముందు అసలు ట్రేడింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. ట్రేడింగ్ అనేది జీరో సమ్ గేమ్. అంటే ఒకరికి ప్రాఫిట్ వచ్చిందంటే కనుక ఖచ్చితంగా ఇంకొకరు లాస్ అవుతారు. అంటే ఇంకొకరు లాస్ అయ్యారంటే కనుక ఖచ్చితంగా ఇంకొకరికి ప్రాఫిట్ వస్తుంది. అయితే ఈ ట్రేడింగ్ లో ఎవరు తెలివితేటలకు తగ్గట్టుగా వాళ్ళు వేరే వాళ్ళని ట్రాప్ చేసి వీళ్ళైతే మనీ అయితే ఎర్న్ చేయాలనుకుంటారు. అంతే తప్ప మనకు నార్మల్ గా డబ్బులు ఎవరైతే ఇచ్చారు, ఓన్లీ అక్కడ మార్కెట్ లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ దగ్గర నుంచే మనీ అనేది ఒకరి నుంచి ఇంకొకరికి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. అంటే ఎవరు తెలివితేటలకు తగ్గట్లుగా వాళ్ళు వేరే వాళ్ళని ట్రాప్ చేసి వాళ్ళ దగ్గర నుంచి మనీ అనేది తీసుకోవాలి. ఇంకా మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తే, నేను ఒక 100 రూపీస్ వద్ద బై చేశాను. ట్రేడింగ్ చేద్దాం అనుకుని ఒక 100 రూపీస్ వద్ద ఏదో స్టాక్ అనేది ఇంట్రాడేలోనో లేదా ఏదైనా ఆప్షన్ కాంట్రాక్ట్ అనేది బై చేశాను. సేమ్ అవతల వేరే అతను సెల్ చేశాడు. మా ఇద్దరు కాంట్రాక్ట్ అనేది మ్యాచ్ అయ్యి కాంట్రాక్ట్ అనేది యాక్టివేట్ అయింది. సో అప్పుడు మా కాంట్రాక్ట్ ప్రకారం ఒకరు ప్రాఫిట్లోకి వెళ్తే ఇంకొక లాస్లోకి వెళ్ళిపోద్ది ఆటోమేటిక్గా. అంటే నేను 100 రూపీస్కి బై చేశాను, అవతల ఇంకొక వ్యక్తి 100 రూపీస్కి సెల్ చేశారు. ఒకేసారి బై చేసిన పర్సన్ యొక్క పొజిషన్ అనేది ఒక 10 రూపీస్ ప్రాఫిట్లోకి వెళ్ళిందంటే ఆటోమేటిక్గా సెల్ చేసిన వ్యక్తి పొజిషన్ అనేది లాస్లోకి వెళ్తుంది ఒక 10 రూపీస్. సో ఇదే ఓవరాల్గా ట్రేడింగ్. అక్కడ పార్టిసిపేట్ చేసే వాళ్ళ దగ్గర నుంచే మనీ అనేది ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. సో దీన్నే ఓవరాల్గా ట్రేడింగ్ అంటారు. అయితే ఇప్పుడు మనకు ఓవరాల్గా ట్రేడింగ్ అంటే ఏంటో క్లారిటీ వచ్చింది. అంటే ఒకరు డబ్బులు తీసుకోవాలంటే ఇంకొకరు పార్టిసిపేట్ అనేది చెయ్యాలి. అప్పుడు వాడి దగ్గర నుంచి తెలివితేటలతో మనం మనీ అనేది తీసుకోవచ్చు. అయితే అలా తీసుకోవాలంటే మనకు లిక్విడిటీ అనేది కావాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 100 కోట్లు 1000 కోట్లు ఉన్నాయి. అలాగని నా 100 కోట్లు 1000 కోట్లతో నేనే బై చేసి నేనే సెల్ చేస్తే నాకు ప్రాఫిట్లు ఎక్కడ వస్తాయి? నాకు ప్రాఫిట్లు రావు. అయితే ఇప్పుడు నాకు మార్కెట్లోకి ఒక కొత్త పార్టిసిపేట్ అనేవాడు కావాలి. అంటే కొత్తగా ఎవడొకడు వేరేవాడు డబ్బులు పట్టుకుని మార్కెట్లో పార్టిసిపేట్ చేస్తే వాడు పొజిషన్స్కి నేను ఆపోజిట్ పొజిషన్ తీసుకుని వాడి దగ్గర నుంచి నేను ట్రేడింగ్ చేసి డబ్బులు తీసేసుకుంటాను. సో అలా కావాలి. అయితే నాకు లిక్విడిటీ కావాలి. లిక్విడిటీ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 100 రూపీస్ వద్ద ఏదైనా బై చేస్తే ఆపోజిట్ అదే 100 రూపీస్ వద్ద సెల్ చేసేవాడు కూడా ఉంటేనే అప్పుడు నా ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో నేను అలా మార్కెట్లో పార్టిసిపేట్ చేయాలంటే నాకు లిక్విడిటీ కావాలి. సో అందుకనే నేను ఈ లిక్విడిటీ గ్రాబ్ అనేది చేస్తాను అప్పుడు. ఎందుకంటే నీకు ఎలా డబ్బులు పోతున్నాయో నేను పొజిషన్ తీసుకుంటాను, నువ్వు మార్కెట్లోకి రారంటే నువ్వు వస్తావా? నువ్వు రావు. అప్పుడు నేను ఏదో ఒక విధంగా అట్రాక్ట్ చేయాలి, నేను టెంప్ట్ చేయాలి. నేను టెంప్ట్ చేసి మార్కెట్లోకి ఎంటర్ అయ్యేలా చేయాలి. దీన్ని లిక్విడిటీ గ్రాబ్ అంటారు. అది ఎలా టెంప్ట్ చేసి నేను మార్కెట్లోకి ఎంటర్ అవుతారో ఇప్పుడు నేను క్లియర్గా బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మార్కెట్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ గురించి తెలుసుకోవాలి. 2 టైప్స్ ఆఫ్ పార్టిసిపెంట్స్ ఉంటారు మార్కెట్లో. పైగా ఆప్షన్ ట్రేడింగ్ ఎక్కువ చేస్తాం కాబట్టి ఆప్షన్ ట్రేడింగ్ని ఎగ్జాంపుల్గా తీసుకుని దీన్ని నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. మార్కెట్లో ఆప్షన్ ట్రేడింగ్లో 2 టైప్స్ ఆఫ్ పార్టిసిపెంట్స్ ఉంటారు. ఒకటి వచ్చేసి రిటైలర్స్, రెండోది బిగ్ ప్లేయర్స్. అయితే ఇక్కడ రిటైలర్స్ దగ్గర క్యాపిటల్ అనేది తక్కువ ఉంటుంది. కానీ మార్కెట్లో పార్టిసిపేషన్ మాత్రం ఎక్కువ ఉంటుంది. ఇలా పార్టిసిపేషన్ ఎక్కువ ఉండడం వల్ల ఫర్ ఎగ్జాంపుల్ 1 పర్సన్ దగ్గర ఒక 1 lakh ఉందనుకుందాం. అయితే ఇలాగ ఒక 10 లక్షల మంది యాడ్ అవుతే అప్పుడు ఎంత అమౌంట్ అవుతుందో తెలుసు కదా మీకు. సో అలాగా అంత హ్యూజ్ అమౌంట్ అనేది మార్కెట్లోకి ఎంటర్ అవుతుంది. బట్ వాళ్ళు ఇండివిజువల్గానే ట్రేడింగ్ చేస్తారు. ఇక్కడ గ్రూప్ ఆఫ్ కాదు, వీళ్ళు ఇండివిజువల్, కాకపోతే హ్యూజ్ అమౌంట్ అనేది మార్కెట్లోకి వస్తుంది. కానీ ఇక్కడ బిగ్ ప్లేయర్స్ గురించి చూద్దాం. వీళ్ళ దగ్గర హై క్యాపిటల్ ఉంటుంది. పార్టిసిపేషన్ చూసుకుంటే తక్కువే ఉంటుంది. కాకపోతే వీళ్ళ దగ్గర ఉన్న క్యాపిటల్ తోటి ఈ పొజిషన్ అంతా వీళ్ళు లిక్విడిటీ గ్రాప్ చేయడానికి అంతా సరిపడే క్యాపిటల్ అనేది వీళ్ళ దగ్గర ఉంటుంది. సో వీళ్ళ మార్కెట్ పార్టిసిపేషన్ తక్కువ ఉన్నా వీళ్ళతో వీళ్ళు మ్యాచ్ చేసేస్తారు ఆర్డర్స్. సో ఇది ఓవరాల్గా వీళ్ళు ఆర్డర్ మ్యాచ్ అయితే చేసేయగలరు.
అయితే ఇక్కడ బిగ్ ప్లేస్ దగ్గర ఇంత క్యాపిటల్ ఉందని వీళ్ళే బై చేసి వీళ్ళే సెల్ చేస్తే వీళ్ళకి ప్రాఫిట్ వస్తుందా? రాదు. ఇలాగ ప్రాఫిట్ రాకపోగా వీళ్ళకి మళ్ళీ ఇలా బై చేసి సెల్ చేయడం వల్ల ఛార్జెస్ కూడా పడతాయి. సో వీళ్ళు బై చేసి వీళ్ళే సెల్ చేయరు. సో అప్పుడు వీళ్ళకి లిక్విడిటీ కావాలి. అంటే వీళ్ళ డబ్బులు కాకుండా కొత్త డబ్బులు మార్కెట్లోకి ఎంటర్ అవ్వాలి. అప్పుడు వాళ్ళకి ఆపోజిట్ పొజిషన్స్ తీసుకుని వాళ్ళ దగ్గర నుంచి ట్రేడింగ్ చేసి ఆ డబ్బులు అనేది తీసేసుకోవాలి వీళ్ళు. సో అప్పుడు ఈ రిటైలర్స్ పార్టిసిపేషన్ అనేది కావాలి. అంటే ఈ హ్యూజ్ అమౌంట్ అనేది ఈ క్యాపిటల్ తోటి వీళ్ళు తీసేసుకోవాలనుకుంటారు వీళ్ళకి. సో ఇదే ఓవరాల్గా ఆప్షన్ ట్రేడింగ్లో జరుగుతుంది. అయితే నువ్వు వచ్చి పొజిషన్ తీసుకోవాలంటే నువ్వు తీసుకుంటావా? తీసుకోవు. అప్పుడు నీ దగ్గర నుంచి ఏదో ఒకటి తెలివితేటలు ఉపయోగించి నీ దగ్గర నుంచి నువ్వు మార్కెట్లోకి ఎంటర్ అయ్యేలా నేను చెయ్యాలి. అప్పుడు ఆటోమేటిక్గా నీ దగ్గర డబ్బులు తీసుకోవడానికి వాడికి స్కోప్ అనేది ఉంటుంది. సో అప్పుడు అది ఎలా చేస్తారో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. అయితే ఇక్కడ ట్రేడింగ్ చేసే వాళ్ళలో మోస్ట్ ఆఫ్ ది పర్సన్స్ అనే వాళ్ళు ఆప్షన్ ట్రేడింగ్ చేస్తారు. ఎందుకంటే ఆప్షన్ ట్రేడింగ్లో మనీ అనేది ఎక్కువ వస్తుంది అనుకుంటారు. అలాగే మార్కెట్ కూడా వాలటాలిటీగా మూవ్ అవుతుంది కాబట్టి విత్ ఇన్ మినిట్స్, విత్ ఇన్ సెకండ్స్లోనే మనీ అనేది ఎక్కువ వస్తుందని ఈ ఆప్షన్ ట్రేడింగ్లోనే పార్టిసిపేట్ చేస్తారు. అయితే ఇప్పుడు మార్కెట్ పార్టిసిపేషన్ చూసాం కదా మనం, రిటైలర్స్, బిగ్ ప్లేయర్స్. ఈ బిగ్ ప్లేయర్స్కి కొత్తగా మనీ కావాలంటే కనుక రిటైలర్స్ని మార్కెట్లోకి ఎంటర్ అయ్యేలా చేయాలి. అంటే మ్యాక్సిమం మనలాంటి రిటైలర్స్ దగ్గర డబ్బులు అనేది చాలా తక్కువ ఉంటాయి కాబట్టి మనం ఆప్షన్ బయింగే చేస్తాము. ఎందుకంటే మన దగ్గర క్యాపిటల్ తక్కువ ఉండడం వల్ల పొజిషన్స్ అనేవి ఎక్కువ తీసుకోవచ్చు ఆప్షన్ బయింగ్లో అయితే. అలాగే ప్రాఫిట్ కూడా అన్లిమిటెడ్ కాబట్టి దానికి మనం టెంప్ట్ అయ్యి ఆప్షన్ బయింగ్ అయితే చేస్తాము. ఇది బిగ్ ప్లేయర్స్కి ఆల్రెడీ తెలుసు. సో ఇది తెలియడం వల్ల మనం ఎక్కడైతే బై చేస్తామో వాళ్ళకి ఆపోజిట్ వీళ్ళు సెల్ చేస్తారు. అప్పుడు ఆ కాంట్రాక్ట్ అనేది మ్యాచ్ అవుతుంది. మ్యాచ్ అయిన తర్వాత అప్పుడు ఆటోమేటిక్గా వీళ్ళు మన పొజిషన్స్కి మార్కెట్ని అగైనిస్ట్గా మూవ్ చేస్తారు. అప్పుడు ఆటోమేటిక్గా మన పొజిషన్స్ అనేవి లాస్లోకి వెళ్తాయి, వీళ్ళ పొజిషన్స్ అనేవి ప్రాఫిట్లోకి వెళ్తాయి. సో ఇప్పుడు ఇలాగా మన దగ్గర నుంచి మన మనీ అనేది వీళ్ళ దగ్గరికి వెళ్తుంది. సో ఇదే ఓవరాల్గా ట్రేడింగ్. సో ఇప్పుడు క్లారిటీ వచ్చింది కదా. ఇలా మనల్ని ట్రాప్ చేసి లిక్విడిటీ గ్రాప్ చేస్తేనే మన దగ్గర నుంచి డబ్బులు తీసుకోగలరు. లేదు రారా నీ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటాను నేను, వచ్చి మార్కెట్లో పార్టిసిపేట్ చేయమంటే మనం పార్టిసిపేట్ చేస్తామా? లేదు. అప్పుడు ఏం చేయాలి? మార్కెట్లో నిన్ను టెంప్ట్ చేయడానికి ఏదో ఒకటి చేయాలి. అంటే ఆప్షన్ ట్రేడింగ్లో డబ్బులు ఎక్కువ వస్తున్నారా, వచ్చి పార్టిసిపేట్ చేయని. లేదంటే 10,000 తోటి ఇంకో 10,000 విత్ ఇన్ మినిట్స్లోనే సంపాదించవచ్చు అనొచ్చు. అలాగే నెక్స్ట్ ఇండెక్స్ చార్ట్లోని, అంటే మనం ఆప్షన్ ట్రేడింగ్ చేసినప్పుడు ఇండెక్స్ చార్ట్ చూస్తాం కదా, అంటే నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ, దాంట్లోనే హై వాల్యూమ్ తోటి క్యాండిల్స్ అనేవి ఫామ్ చేయడం, అలాగే ఆప్షన్ ట్రేడింగ్ డేటాలో కూడా మ్యానిపులేషన్ చేయడం, అలాగే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దగ్గర నిన్ను మ్యానిపులేట్ చేసి నేను మార్కెట్లోకి ఎంటర్ అయ్యేలా చేయడం. సో ఓవరాల్గా ఏదో ఒక విధంగా నిన్నైతే మార్కెట్లోకి ఎంటర్ అయ్యేలా చేయిస్తారు. ఇలా చేసిన తర్వాత నువ్వు ఎక్కడో దిక్కుని ఎంటర్ అవుతావని వాళ్ళకి తెలుసు. అదే ప్రైస్ వద్ద వాళ్ళు లిమిట్ ఆర్డర్స్ పెట్టుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 రూపీస్ వద్ద బై చేయాలి అనుకుంటున్నాం అనుకో ఇప్పుడు ప్రెసెంట్, లేకపోతే మనలాంటి వాళ్ళందరూ మార్కెట్ ఆర్డర్కే మాక్సిమం బై చేసేస్తాం. మనం ఎక్కడ మార్కెట్ ఆర్డర్ బై చేస్తామో, లేకపోతే మనం లిమిట్ ఆర్డర్ పెట్టుకుని ఎక్కడ ఎంటర్ అవుతామో, ఇది ప్రతిదీ బిగ్ ప్లేయర్స్కి తెలుసు. సో వాళ్ళు కూడా ఆపోజిట్ వాళ్ళు ఆప్షన్ సెల్లింగ్ చేస్తారు కాబట్టి ఆపోజిట్ లిమిట్ ఆర్డర్స్ పెట్టుకుని సెల్ చేసి రెడీగా ఉంటారు. నువ్వు ఇక్కడ బై చేయగానే ఆటోమేటిక్గా వాళ్ళ సెల్ ఆర్డర్ అనేది యాక్టివేట్ అయిపోతుంది, పొజిషన్ అనేది యాక్టివేట్ అయిపోతుంది, మ్యాచ్ అయ్యి ఆటోమేటిక్గా మార్కెట్లోకి ఇద్దరు ఎంటర్ అయిపోతున్నాం. ఆ తర్వాత మార్కెట్ మనకు అనేది అగైనిస్ట్గా మూవ్ చేసి మనకు వచ్చిన లాస్ని వాళ్ళు ప్రాఫిట్ కింద తీసుకుంటారు. సో ఓవరాల్గా ఆప్షన్ ట్రేడింగ్లో ప్రతిరోజు రన్ అయ్యేది ఇదే. ఎవడు కూడా ఏదో ఒక విధంగా మార్కెట్లో పార్టిసిపేట్ చేస్తారు. ఆ వచ్చిన డబ్బుల్ని బయటకు పోనివ్వకుండా వాళ్ళే తెలివితేటలతోటి మనల్ని ట్రాప్ చేసి ఇలా లిక్విడిటీ గ్రాప్ చేసి మన దగ్గర నుంచి ఆ మనీ అయితే తీసేసుకుంటారు. సో ఓవరాల్గా అంతగానే స్టాక్ మార్కెట్ ఆప్షన్ ట్రేడింగ్లో 93% పీపుల్స్ అనేవాళ్ళు లాస్ అవుతున్నారు. ఓన్లీ 7% పీపుల్స్ అనే వాళ్ళే ప్రాఫిట్స్ అనేవి ఎర్న్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర క్యాపిటల్ ఎక్కువ ఉంది, ఇంత సిస్టమ్ని బిల్డ్ చేశారు కాబట్టి వాళ్ళు టెక్నికల్గా అంటే లాజికల్గా మనల్ని ట్రాప్ చేసి మనీ అనేది తీసుకుంటారు. క్యాపిటల్ అనేది వాళ్ళ మెయిన్ స్ట్రెంగ్త్. ఎందుకంటే వాళ్ళు కొంత క్యాపిటల్ తోటి ఆప్షన్ కాంట్రాక్ట్స్ తీసుకుంటారు, మిగిలిన క్యాపిటల్ తోటి వాళ్ళు ఇండెక్స్ మ్యానిపులేషన్ చేస్తారు. ఇండెక్స్ మ్యానిపులేషన్ అనేది ఎలా చేస్తారు అనేది ఆల్రెడీ నేను మన ఛానల్లో వీడియో అనేది పోస్ట్ చేశాను, చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. అంటే వాళ్ళు కొంత క్యాపిటల్ తోటి కాంట్రాక్ట్స్ అనేవి బిల్డ్ చేసిన తర్వాత వాళ్ళ పొజిషన్స్ ఏ పక్కకు వెళ్తే వాళ్ళకి ఫేవరబుల్గా ఉంటుందో అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ దగ్గర ఉన్న ఎడిషనల్ క్యాపిటల్ తోటి వెళ్ళి వెయిటేజ్ స్టాక్స్ అని ఉంటాయి ఇండెక్స్లో, వాటిని మూవ్ చేస్తే ఆటోమేటిక్ ఇండెక్స్ అనేది మూవ్ అవుతుంది. సో ఇప్పుడు వీళ్ళ పొజిషన్స్కి ఫేవరబుల్గా మూవ్ చేసే విధంగా వెయిటేజ్ స్టాక్స్ అనేవి వీళ్ళే బై చేసి వీళ్ళే సెల్ చేసేసి మూవ్ చేసేస్తారు. సో అప్పుడు ఆటోమేటిక్గా వీళ్ళ పొజిషన్స్ అనేవి ప్రాఫిట్లోకి వెళ్తాయి, మన పొజిషన్స్ అనేవి లాస్ అవుతాయి. సో ఓవరాల్గా ఆప్షన్ ట్రేడింగ్లో జరిగేది ఇది. అయితే ఇప్పుడు లిక్విడిటీ గ్రాబ్ ఎలా చేస్తారో బోర్డు మీద క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండెక్స్ చార్ట్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ అనుకుందాం. ఇది ఇండెక్స్ చార్ట్, ఓకేనా. ఇది రెసిస్టెన్స్, ఇది సపోర్ట్ లెవెల్.
ఫర్ ఎగ్జాంపుల్ మనలో చాలా మంది బ్రేక్అవుట్ కానీ బ్రేక్ డౌన్ స్ట్రాటజీని ఎక్కువ ఫాలో అవుతాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హై వాల్యూమ్ తోటి ఒక గ్రీన్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది అనుకుందాం. అప్పుడు అందరూ ఏమనుకుంటారు, మార్కెట్ లో బయింగ్ ప్రెజర్ అనేది బాగా ఎక్కువైపోయింది, ఇక్కడ నుంచి మార్కెట్ అనేది అప్ సైడ్ మూమెంటం జరుగుతుంది, సో మనం కాల్ ఆప్షన్ బై చేద్దాం అని అనుకుంటాం. అయితే ఇక్కడ బిగ్ ప్లేయర్స్ స్మార్ట్ గా ఏం చేస్తారంటే, ఈ క్యాండిల్ ఫామ్ చేసిందే అందుకోవాలి, ఎందుకంటే నేను టెంప్ట్ చేయాలి, నువ్వు మార్కెట్లోకి ఎంటర్ అవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇలాగ నువ్వు సీని బై చేస్తావు. ఫర్ ఎగ్జాంపుల్ 100 ప్రీమియం వద్ద నువ్వు మార్కెట్లోకి అయితే ఎంటర్ అయ్యావు. ఇదే విషయం ఆల్రెడీ వాళ్ళకి తెలుసు, వాళ్ళు ముందే ఈ ప్రైస్ కాడ లిమిట్ ఆర్డర్ పెట్టుకుని రెడీగా ఉంటారు. లిమిట్ సెల్ ఆర్డర్ అంటే మనం బై చేస్తున్నామంటే మనకు ఆపోజిట్ చేయాలి, వీళ్ళు సెల్ ఆర్డర్ పెట్టుకుని రెడీగా ఉంటారు 100 రూపీస్ వద్ద. సో ఈ రెండు మ్యాచ్ అయ్యి ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో అప్పుడు ఇద్దరు మార్కెట్లోకి ఎంటర్ అవుతాము. అయితే ఇలాగా ఒక 100 కోట్లు 1000 కోట్లు ఇలాగ ఆప్షన్ బయింగ్ చేస్తారు ఇండివిజువల్గానే. వీళ్ళు కూడా అంత అమౌంట్ తోటి ఈ ఆర్డర్స్ అన్ని మ్యాచ్ చేసి సమానంగా మార్కెట్లోకి ఎంటర్ అయిపోరు. ఓవరాల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 కోట్లు అనుకుందాం, 100 crores ఆఫ్ అమౌంట్ అనేది మార్కెట్లోకి ఎంటర్ అయిపోయింది. ఇప్పుడు మార్కెట్ వీళ్ళకి ఫేవరబుల్గా వెళ్ళాలంటేనేమో డౌన్ సైడ్ మూవ్ అవ్వాలి, వీళ్ళకి ఫేవరబుల్గా వెళ్ళాలంటేనేమో అప్ సైడ్ మూవ్ అవ్వాలి. అయితే ఇక్కడ వీళ్ళకి ఫేవరబుల్గా వెళ్దాం, ఎందుకంటే వీళ్ళు జస్ట్ పార్టిసిపేషన్ అంతే, కానీ వీళ్ళకి ఫేవరబుల్గా మూవ్ అవ్వచ్చు, ఎందుకంటే వీళ్ళ దగ్గర క్యాపిటల్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి వీళ్ళ మార్కెట్ని కంట్రోల్ చేయొచ్చు. అయితే ఇప్పుడు వీళ్ళు మార్కెట్ని ఏ విధంగా కంట్రోల్ చేస్తారో చెప్తాను వినండి. ఇప్పుడు ఇలా వీళ్ళు సెల్ చేశారా, ఇప్పుడు వీళ్ళకి ప్రాఫిట్ రావాలంటే మార్కెట్ అనేది డౌన్ సైడ్ మూవ్ అవ్వాలి, అప్పుడు ఈ 100 crores అనేది వీళ్ళకి ప్రాఫిట్ వచ్చేస్తుంది. అయితే ఇప్పుడు డౌన్ సైడ్ మూవ్ అవ్వాలంటే వీళ్ళు ఏం చేస్తారో తెలుసా, బిగ్ ప్లేయర్స్ దగ్గర క్యాపిటల్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని 2 parts కింద డివైడ్ చేస్తారు. ఈ ఫస్ట్ పార్ట్ ఏంటంటే ఇలా ఆప్షన్ కాంట్రాక్ట్స్ అనేది తీసుకుంటారు, ఇలాగ 100 crores వర్త్ ఏదైతే ఉందో వాళ్ళకి ఆపోజిట్ సెల్ చేస్తారు, అంటే ఎవరైతే బై చేస్తారో వాళ్ళకి సెల్ చేస్తారు. సో ఆప్షన్ కాంట్రాక్ట్స్ తీసుకుంటారు. ఇంకా మిగిలిన క్యాపిటల్ ఏదైతే ఉందో ఇండెక్స్ మ్యానిపులేషన్ చేస్తారు. అంటే ఇండెక్స్ మ్యానిపులేషన్ ఏ విధంగా చేయాలి, అసలు ఇండెక్స్ ఎందుకు మూవ్ అవుతుంది, ఆ ఇండెక్స్ లో ఉన్న స్టాక్స్ పర్ఫార్మెన్స్ ని బట్టి ఇండెక్స్ మూవ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఇండెక్స్ డౌన్ సైడ్ మూవ్ చేయాలి, అంటే అప్పుడు ఆటోమేటిక్ ఈ క్యాపిటల్ తోటి వీళ్ళ ఇండెక్స్ లో ఏ స్టాక్స్ అయితే ఉన్నాయో వాటిని మూవ్ చేయడానికి వెళ్ళిపోతారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ తీసుకున్నాం కాబట్టి మనం రిలయన్స్, హెచ్డిఎఫ్సి ఈ 2 స్టాక్స్ ని వెయిటెడ్ స్టాక్స్ అంటారు. నిఫ్టీలో వెయిటెడ్ స్టాక్స్ ఇయ్యే, వీటిని మూవ్ చేస్తే ఆటోమేటిక్గా ఇండెక్స్ లో మూమెంటం అనేది జరుగుతుంది. అయితే వీళ్ళ దగ్గర ఉన్న క్యాపిటల్ తోటి వీళ్ళే సెల్ చేస్తారు, అంటే మార్కెట్ డౌన్ సైడ్ వెళ్ళాలి కదా, వీళ్ళే సెల్ చేస్తారు, ఇంకో అకౌంట్ నుంచి వీళ్ళే బై చేస్తారు. అప్పుడు ఆటోమేటిక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగ వీళ్ళే సెల్ చేసి వీళ్ళే బై చేస్తారు అనుకున్నాం, ఎన్ని 1,00,000 షేర్స్ వీళ్ళే సెల్ చేసి మళ్ళీ వీళ్ళే బై చేశారు. అప్పుడు ఆటోమేటిక్గా ప్రైస్ అనేది డౌన్ సైడ్ వెళ్తుంది, ఎందుకంటే సెల్ చేశారు కాబట్టి వీళ్ళు బై చేశారు, ఆర్డర్ మ్యాచ్ చేసి స్లోగా డౌన్ సైడ్ మూవ్ అవుతాయి 2 స్టాక్లు. రెండిట్లోనే వీళ్ళ మల్టిపుల్ అకౌంట్స్ నుంచి, ఒక అకౌంట్ నుంచి బై ఎలా చేస్తారు, ఇంకో అకౌంట్ నుంచి వీళ్ళే సెల్ చేస్తారు. అప్పుడు ఆటోమేటిక్గా మార్కెట్ అనేది డౌన్ సైడ్ మూవ్ అవుతుంది. ఇక్కడ అప్పుడు ఆటోమేటిక్గా స్టాక్స్ అనేవి డౌన్ సైడ్ మూవ్ అవుతాయి. అయితే ఇక్కడ స్టాక్స్ డౌన్ సైడ్ మూవ్ అవుతే నిఫ్టీ అనేది డౌన్ సైడ్ మూవ్ అవుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా వీళ్ళ ఆర్డర్స్ అనేవి లాస్లోకి వెళ్తాయి, వీళ్ళ ఆర్డర్స్ అనేవి ప్రాఫిట్లోకి వెళ్తాయి. సో ఇలాగ మనం స్టాప్ లాస్ అయితే ఎక్కడైతే పెడతామో అక్కడ దాకా మార్కెట్ని డౌన్ సైడ్ మూవ్ చేస్తూనే ఉంటారు. అప్పుడు ఆటోమేటిక్గా మనం ఎక్కడ దగ్గర స్టాప్ లాస్లు అనేవి హిట్ అవుతాయి, అప్పుడు ఆటోమేటిక్గా కాంట్రాక్ట్స్ అనేవి క్లోజ్ అయిపోతాయి. అప్పుడు వీళ్ళకి ఈ 100 crores అనేది ప్రాఫిట్ వచ్చేస్తుంది. సో ఈ విధంగా వీళ్ళు ప్రాఫిట్లు అనేది తీసుకుంటారు. అయితే ఇక్కడ వీళ్ళు సెల్ చేసి బై చేశారు కదా, దీంట్లో ఛార్జెస్ పడతాయి, ఛార్జెస్ అనేవి పడతాయి. అయితే స్టాక్స్ అనేవి వీళ్ళ దగ్గరే ఉంటాయి, ఎందుకంటే వీళ్ళే మల్టిపుల్ అకౌంట్స్ నుంచి బై చేశారు కాబట్టి ఈ 1,00,000 షేర్స్ అనేవి వీళ్ళ దగ్గరే ఉంటాయి. అవసరమైతే ఇవ్వాలి కాబట్టి రేపొద్దున అమ్ముకుంటారు, లేకపోతే మళ్ళీ ఆ అకౌంట్ నుంచి ఈ అకౌంట్లో వాళ్ళు కొంటారు. ఇదంతా డైలీ జరుగుతూనే ఉంటుంది, మళ్ళీ చైన్ జరుగుతూనే ఉంటుంది, ఇదంతా రిపీట్ అవుతూనే ఉంటుంది. అయితే ఛార్జెస్ అనేవి పే చేయాలి. ఈ ఛార్జెస్ అనేవి ఈ ప్రాఫిట్తో పోలిస్తే చాలా తక్కువ, చాలా తక్కువ. సో అందుకనే ఇలా మ్యానిపులేట్ చేస్తారు. ఈ ఛార్జెస్ మహా అయితే ఎంత ఉంటుందో ఒక 10 కోట్లు అనుకుందాం, కానీ ఇక్కడ ప్రాఫిట్ ఎంత వచ్చింది 100 కోట్లు. ఈ 10 కోట్లు తీసేసిన
మనకి ఇంకా 90+. సో ఇది ఓవరాల్గా జరిగేది. ఈ విధంగా లిక్విడిటీ గ్రాబ్ అనేది చేస్తారు. ఈ విధంగానే కాదు, ఓన్లీ క్యాండిల్ మ్యానిపులేషన్ అనే కాదు, నీకు ఆప్షన్ చైన్ డేటా ద్వారా చేస్తారు, అలాగే న్యూస్ ద్వారా చేస్తారు, అలాగే గ్లోబల్ మార్కెట్స్ ఉంటాయి వాటి ద్వారా చేస్తారు. సో ఓవరాల్గా ఎండ్ ఆఫ్ ది డే మనలాంటి వాళ్ళు మార్కెట్లోకి ఎంటర్ అవ్వాలి. ఆ ఎంటర్ అయిన తర్వాత వాళ్ళ ఆర్డర్స్ మన ఆర్డర్స్ మ్యాచ్ అయ్యేలా చేసి మన దగ్గర నుంచి డబ్బులు అనేది వాళ్ళు తీసేసుకుంటారు. సో ఇదే ఓవరాల్గా ఆప్షన్ ట్రేడింగ్లో జరిగేది. అంతే తప్ప మార్కెట్లోకి డబ్బులు వాళ్ళకి వాళ్ళే బై చేసి వాళ్ళకి వాళ్ళే సెల్ చేసుకుంటే ఏం ఉపకారం ఉండదు. అదే వేరే వాళ్ళు ఎవడో కూడా వచ్చి కొత్తగా పార్టిసిపేట్ చేసాడనుకో, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసేసుకున్నాం అనుకో, మనకి అడిషనల్ ప్రాఫిట్. ఎందుకంటే మనీ కాదు, అది కొత్తగా వచ్చిన డబ్బులు అయ్యి అవి మనం తీసేసుకోవచ్చు. కాకపోతే లిక్విడిటీ కావాలి. లిక్విడిటీ అంటే ఎవడో కూడా పార్టిసిపేట్ చెయ్యాలి. అలా చెయ్యాలంటే ఇంత ఇంత సెటప్ అనేది చెయ్యాలి. అప్పుడే వాడు పార్టిసిపేషన్ చేస్తాడు. టెంప్ట్ ఏదో ఒక విధంగా నాకు ప్రాఫిట్లోనే వస్తాయనో లేదా నా అవసరాలన్నీ తీరిపోతాయనో ఆడు ఏదో ఒక విధంగా నిన్ను మార్కెట్లోనికి వచ్చేలా చేస్తాడు టెంప్ట్ అయ్యి. అప్పుడు ఆటోమేటిక్గా నువ్వు మార్కెట్లోకి ఎంటర్ అయ్యి పార్టిసిపేట్ చేస్తావు. నీ ఆర్డర్స్ కూడా ఆపోజిట్ తీసుకుని మార్కెట్ అనేది నీకు ఆపోజిట్ మూవ్ చేస్తాడు. సో ఓవరాల్గా ఇదే జరిగింది. లిక్విడిటీ గ్రాబ్ అంటే ఏంటో అర్థమైంది కదా. ఇంకా చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి, అవన్నీ చెప్పాలంటే వీడియో చాలా లెంత్ అనేది అయిపోతుంది. దాన్ని 1 by 1 నేను ఇంకా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికి మీకు అర్థం అవ్వడానికి ఆ లిక్విడిటీ గ్రాబ్ ఎందుకు చేస్తారు, అసలు దానివల్ల అసలు యూజ్ ఏంటి అనేది మీకు క్లారిటీగా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీడియో అనేది చేశాను. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే కనుక లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి. అంటే నాకు తెలియాలి కదా, నేను వీడియోస్ అనేవి ఎలా చేస్తున్నానో నాకు అర్థం కావట్లేదు. సో కొంచెం నాకు బూస్టప్ ఇవ్వడానికి మీరు ఏదైనా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంటే వీడియో ఎలా ఉంది ఏంటి అనేది, లేదా ఏదైనా సజెషన్ ఇవ్వండి. లేదా అలాగే ఏదైనా మిస్టేక్ చేస్తే సారీ, ఎందుకంటే అప్పుడప్పుడు ఏదో ఒక చిన్న మిస్టేక్స్ అనేవి జరుగుతూ ఉంటాయి ఇలా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు. ఆ మిస్టేక్స్ అంటే అన్నా చెప్పండి, లేదా ఏదో సజెషన్ ఇవ్వాలంటే ఇవ్వండి. సో ఇది ఓవరాల్గా లిక్విడిటీ గ్రాబ్ అంటే. కంటెంట్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే కనుక మన అకౌంట్ని ఫాలో చేయండి, అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.